అందులో ఒక సైకో తిరుగుతున్నాడని చెప్పేసి అయితే మాకు సమాచారం వచ్చింది. ఆ బాత్రూమ్ అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. ఏ రూమ్లో దాక్కున్నాడు అనేది మాకు తెలియదు. ఖచ్చితంగా ఎలాగైనా సరే ఆ సైకో గాని అయితే పట్టుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సైకో హంటింగ్ అనమాట. నాకు ఇది ఒక హాస్టల్ వార్డెన్ లాంటిది అనమాట. మనం ఇంతకుముందు పాస్ట్ సీజన్లో అయితే ఏవైతే ఒక ఆడ మహిళ గురించి స్కూల్లో పట్టుకోవడానికి వెళ్ళామో దానికి దగ్గరలోనే ఉందన్నమాట. ఆల్మోస్ట్ బై వాకబుల్ డిస్టెన్స్. అందులో ఒక సైకో తిరుగుతున్నాడని చెప్పేసి అయితే మాకు సమాచారం వచ్చింది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే కొంతమంది చెప్పారనమాట. మేము ఎంక్వైరీ చేసిన తర్వాత డే టైంలో అంతా తిరిగేసి, సో వాడిని పట్టుకోవడానికి అయితే సింపుల్గా చెప్పాలి అంటే అక్కడ దెయ్యాలు అయితే పెద్దగా లేవని అంటున్నారు. దెయ్యాలు ఏమన్నా ఉన్నాయా అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే, కానీ సైకో మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు అంటే చుట్టుపక్కల కొన్ని వాచ్మెన్లు, ఫామ్ హౌస్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనిపిస్తే బెదిరిస్తున్నాడంట. చంపట్లేదు, చంపితే పాటికి పెద్ద కేసీ అయిపోయి వాడిని పట్టుకెళ్ళిపోయేవారు, కానీ బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు అని చెప్పేసి వాచ్మెన్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ కొంతమంది అయితే చెప్పారు. సో వాడిని పట్టుకోవడానికి అయితే వచ్చాం గైస్. అక్కడికి లోపలికి అయితే వెళ్దాం. ఇంకా సోదాపేసి మనం దబ్బున బాబాయ్ లేట్ ఉందా నీ దగ్గర? ఇంకోటి లైట్ చిన్న లైట్ నా దగ్గర ఉంది. దెయ్యం పట్టి ఎర్రచీర కట్టుకుని తిరుగుతున్న ఆ మహిళ తిరిగే స్కూల్ ఏదైతే ఉందో దాని పక్కనే అనమాట ఈ సైకో తిరిగే బిల్డింగ్ కూడా. సో వాకబుల్ డిస్టెన్సే. సో నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే ఆ ప్రదేశంలో అయితే సెర్చ్ చేయడానికి ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. ఓకే చుట్టూ ఇటు పరిగెట్టాడు. లాస్ట్ కొన్ని చూసుకుంటా బాగున్నాడు బాబు. ఎక్కడ సాయి బాబాయ్? ఏమో సాయి చెట్లు దాకా అవసరం అంటావా? అక్కడ ఏమన్నా అడుగు పందులు అవి ఉంటే? అవును, లోపలికి వెళ్దామా? వెళ్దాం. ఆ లోపలికి కాదు, అక్కడ అసలు ఎంట్రీ లేదుగా. ఇటు సైడ్ నుంచి ఉంది. డే టైంలో వచ్చాను ఒకసారి. జాగ్రత్త, పందులు ఉంటే పరిగెత్త. నేను ముందు సిగ్నల్ ఇస్తా పారిపోదాం. ఓకే. ఎందుకంటే దెయ్యాలు వేరు, పందులు వేరు. అవును. ఆ బాత్రూమ్ రైట్. చూసి చదువు ఇవాళ నీకు ఇంగ్లీష్ వచ్చా? చదువుతావంటే ఇవ్వను మొత్తుంటే ఏమన్నా అవుతుంది. రే బాబు, ఎవరైనా ఉన్నారా?
ఏంటి బ్యాట్? దీంట్లో ఏమైనా రాసి ఉంటారా? దీంట్లో స్టోరీ లెఫ్ట్ హ్యాండ్ పెట్టి మంచి పని చేసాడు. ఏం బుక్ అది? ఎవరిది చదువు? చిన్నపిల్లలది. ఒకప్పుడు హాస్టల్ బ్యాడ్ చెడు. మొత్తం చిన్నపిల్లల హాస్టల్ మొత్తం ఇది. కొట్టాడా? నిన్నేం కొట్టలేగా గట్టిగా? గైస్ ఈ సైకోల గురించి తెలిసిందే కదా, కంటికి కనిపిస్తారు, వితిన్ సెకండ్స్లో మాయమైపోతారు, ఎటు పరిగెడతారో ఎటు దాక్కుంటారో అర్థం కాదు. సో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చూస్తూ ఉండండి. వాడు ఎక్కడొక చోట కనిపిస్తూ ఉంటాడు ఖచ్చితంగా. వాడు మా పక్కనే ఉండొచ్చు కానీ మేము చూడలేకపోవచ్చు, ఎందుకంటే వాడు అంత సైలెంట్గా దాక్కుని కూర్చుంటాడు. మేము ఏంటంటే వాడు ఎటు నుంచి వస్తాడో అన్న టెన్షన్లో వాడిని చూడడం మేము మర్చిపోతాం. సో అది జరుగుతుంది అనమాట. సో జాగ్రత్తగా మీరు గమనించండి. వాడు ఎక్కడైనా కనిపిస్తే కనుక నాకు టైం స్టాంప్ వేసి కామెంట్ చేయండి కింద. అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్లో దాక్కున్నాడు అనేది మాకు తెలీదు. ఈ టైంలో అప్పుడే ఉంటుందంటే గ్రేట్ కదా బాబాయ్. ఇది ఆళ్ళలా కాదు, మన దెయ్యంలా కాదు, సైకోయుడు మనల్ని కొడతాడు. నెత్తి మీద బండొచ్చి కొట్టిన మనం నేనే దొరికాను వాడికి. నచ్చి ఉంటావు. చెప్పు, వాడబెట్టాడు. అదిగో ఇన్స్టాకి వీనంట. రే ఎవరా నువ్వు? ఎక్కడున్నావు? మై హాస్టల్ చిన్ను. అబ్బో సైలెంట్ కిల్లర్. నేను ఫస్ట్ సైలెంట్ చదవాలి. కిల్లర్ ఒకటి ఏంటి అది? ఇన్స్టాగ్రామ్ ఐడి ఎప్పుడు? ఒకప్పుడు ఇక్కడ మనుషులు, అది కూడా ఆడపిల్లలు ఉన్నారని ఊహించుకుంటేనే భయంకరంగా. ఈ ప్లేస్ ఎలా ఉన్నారు భయ్య అసలు? ఆడపిల్లలు ఇష్టం వాడికి. ఇటు కూడా ఒకసారి ఎటు చూసినా చెట్లే కదా. అప్పుడు ఇప్పుడు ఉండమనుకో, కానీ ప్లేస్ అయితే క్రీపీగా ఉంది అడవిలో కూడా. వయసు నోట్ చేసుకుంటా. నాకు చూస్తున్నా. లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి కదా పట్టుకుంటా. చూడు ఇవి ఇక్కడ ముందు ఉన్నోళ్ళు వేసిందా లేదంటే మద్దతు తర్వాత వచ్చింది అయ్యి బాబు? వాడు ఆడ చేసాడేమో. మీకు ఇన్స్టా ఐడి కావాలిగా తీసుకుంటాం. బాగుంది బాబు. సూపర్ కదా కృష్ణుడా? వాడంటా
ఏమన్నా ఉందా బాబాయ్? లేదు, మొత్తం స్టెప్స్ ఉన్నాయి కానీ ఎంట్రన్స్ ఎట్టో లేదుగా. చూడన్నాడా లేడు చూడు. చూడు అజ్జి అమ్మ గడ్డెది పోయాను రా. గడ్లకి వెళ్తే ఉంటాడు, పాములు ఉంటాయి, చంపి దొబ్బుతాయండి. వాడికి వాడికి అలవాటు. అలవాటు ఏమో. వాడి ప్లేస్కి వచ్చి మనం వచ్చి వాడిని సబ్బు దొబ్బుతాయంటే వాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడేమో. సరే ఓకేనా? నువ్వు ఎక్కడ తెలియచ్చు ఇక? నకలు చెప్తాను. చూడు బాబాయ్ సరిగ్గా. బాబాయ్ డోర్ ఇది ఉంది కానీ అటు ఎంట్రీ లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ చూడు, వాడికి అలవాట్లేదు. చిన్న గద ఉండేది చూసుకొని అవును. కదా అందులో పోతా. గడ్లోకి వెళ్ళగలమో ట్రై చేద్దాము. వద్దు పావులు ఉంటాయి, నువ్వు వెళ్ళకు. పైనుంచి పడినా ఆశ్చర్యపడట్లేదు. ఇంత సడన్గా వచ్చేసాను రోడ్డు మీదకి. ఇటే వెళ్ళంటాడు ఖచ్చితంగా. కానీ మన అసలు దీనికి దారి ఉండాలిగా. మరి ఆడు ఎటు దోకున్నాడు. ఇక్కడ అలవాటు అయిపోయింది కదా ఆడికి ప్లేస్. మనం బాధ ఏమో మన ప్లేస్కి మనం వచ్చాను. వాడిని పట్టుకోవడానికి వస్తే వాడు మనం ఇబ్బంది పట్టక ఇంకేం చేస్తాడు. వాడిని అసలు వాడికి ఏదైనా తెలివి ఉంటే మాట్లాడి వాడికి ఏదైనా పని కల్పించి వాడికి ఏదైనా దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్ళి మీకు హెల్ప్ చేద్దామని ఇలాంటి సైకోల దగ్గరికి వస్తే వాళ్ళేమో మనల్ని కొడతా ఉంటారు. ఇప్పుడు వాడు ఒకవేళ పిచ్చోడానికి ఒక ట్రీట్మెంట్ ఏదైనా ఇప్పిద్దామని కదా మనం వచ్చేది. ఎంతో లాంగ్వేజ్ వాడికి ఎట్లాడదామని వాడు తెలుగు అని ఇట్లా పాయింట్ వాడు చెప్తున్నాడు. వాడు తెలుగు కూడా కాదు, తెలియదు కదా, హిందీ కూడా. అది కనుక్కోవడానికి వాడు కూడా పడి వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. వాడు మనం పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. మనం ఒకటి భయపడుతున్నాడు. మన మీద అటాక్ చేస్తున్నాం మేబీ. ఎలాగా? మన లాంగ్వేజ్ అర్థం కాక మన మీద అటాక్ చేస్తున్నాం. అయ్యుండొచ్చు. అవన్నీ కాదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఏం తెలియాలన్నా కానీ వాడిని పట్టుకోవాలి కదా. ఫస్ట్ ఆ పని చేద్దాం. ఇచ్చేద్దాం. ఒక్క 2 సెకండ్ల నుండి ఏమన్నా అడుగు చెప్పులు నిలబడతాయేమో. నా ఫేస్ పైనకి వచ్చి దుబ్బేసి వెళ్ళిపోతుంది. లేట్ కట్టి వాడు వస్తాడేమో చూద్దాం. కట్టిన వాడికి అలవాటే కదా. ఏమన్నా సౌండ్లు గిౌండ్లు నిలబడతాయేమో చూద్దాం. ఓకే. బయటికి అదే ఈ ముగ్గురు కనిపిస్తాయి. అరే బాబు అడుగులు చెప్పాను ఎందుకు అని చూద్దాం. ఇక్కడే మనం చేసిన బాబాయ్ నీకేమైనా వినపడిందా సౌండ్ విచిత్రంగా? అనిపించింది ఇది మూలుగుతున్నట్టు. అవి లైట్ ఆన్ చేయకు. వాడు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడేమో ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకే. కొట్టడానికి వస్తే అప్పుడే లైట్ ఆన్ చేద్దాం. ఓకే. అప్పుడే ఆన్ చేయకు. వాడు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడేమో అర్థం చేసుకోవాలి. ఇవాళ అయితే సార్ హిందీ ఒకసారి అడుగు నీకేం కావాలని. భాయ్ అప్పు క్యా చాహియే భాయ్. ఇంకే లాంగ్వేజ్ వచ్చి తమిళ్ ఏమన్నా మలయాళం అన్నీ నేర్చుకుని రాము కదా భాయ్. ఇప్పుడు भाई अब कौन है? లేట్ అండి. మనం ఇటు పట్టుకుని నంది రూమ్లో అప్పుడే బాగా వేస్తారు కదా. వాడు భయపెట్టిన తర్వాత మనం ఎవరో అన్నీ అక్కడే హాస్టల్ ఇక్కడ ఈ రూమ్
నుంచి ఇటు వచ్చాను, ఇటే వచ్చాను కదా. ఈ రూమ్ ఆ డోర్ క్లోజ్ అయినందుకు ఇటు వచ్చినాము. ఇట్లా సౌండ్ వచ్చింది మీరే మనం అక్కడ నుంచి నాకు సౌండ్ వచ్చింది. ఇద్దరు నువ్వు వెళ్ళు బ్రో ముందుకు లైట్ ఇంత క్రిపీ ఇటు వచ్చామా జస్ట్ మిస్ వేలు కూర్చుకుంటా. అది కాదు, ఈ అడుగులు ముందే ఉన్నాయి. అవును సార్, ఇదిగో వాడి అంట ఏ भाई अंबेडकर गार्डन ఏంటంటే వాడికి ఫుడ్ ఏమైనా తీసుకురావాలనుకుంటున్నాను. ఫుడ్ ఒకసారి మీతో మాట్లాడితే ఇంటి వెనకాలకి అసలు వెళ్ళొద్దు బాబోయ్. అవును, ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్ళుండరు ఈ హాస్టల్ వాళ్ళు ఓపెన్ అన్నప్పుడు. అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు దాంట్లో నాకు తెలిసి పెద్ద పెద్ద పనులు ఉంటాయి ఈజీగా. ఉన్నావా బాబా? కర్ర ఒకటి వచ్చుకో కదా, కర్ర ఏ రూమ్లో దొరికితే తెచ్చుకో. ఇందులోకి రాలే కదా మనం పక్క. దీంట్లో బాబాయ్ బయటికి పద. బాత్రూమ్ జరుగుతుంది. బాత్రూమ్ కాలు దాంట్లో దొరికారు. అది ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడా? పైన చూపించు, పైన చూపించు. ఏంటి బాబా ఎక్కడున్నట్టు అనిపిస్తుంది కానీ ఉన్నట్లేదు. అయిపోయింది, మన బతికి అయిపోయింది. ఇంకా వెళ్ళి
సైకో అనుకున్నాను. తొండం కూడా సుప్రియ, కమల, వర్షిణి, ఆద్విక, తేజ. చెప్తాను గైస్, ఖచ్చితంగా ఎలాగైనా సరే సైకో గాని అయితే పట్టుకుందాం. బాబాయ్ లెట్స్ గో. ఎవరు ఒకరు పట్టుకోండి, మీ ఇద్దరు మీ ఇష్టం, మీ ఇద్దరు షేర్ చేసుకోండి. ఒకరి తర్వాత ఒకరు పట్టుకోండి, జాగ్రత్తగా కంఫర్ట్ని పెట్టి ఆ సైకో గాని పెట్టి చెయ్యి దేవతను పట్టుకుంటున్నాయి. కర్ర తీసుకో ఈ లైట్ పట్టుకో. పట్టుకోదాం అనుకున్నా, చేంజ్ అయిపోయింది. డైరెక్ట్ నుంచి చూసా మొగోలు వాడు. ఏమో ఎలా ప్లాన్ చేయాలా, ఏం చేద్దాం? లైట్ తీసుకో. గైస్, వీడు ఇలా దొరికే అవకాశం లేదు, కానీ ఏదైనా ప్లాన్ వేద్దాం ముగ్గురు. ఈ లోపు కార్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ అన్న తాగేసి రావాలి. ఆవేశంగా ఉంది. ఆ దెయ్యందే బెటర్ కదా, అప్పుడప్పుడు కనిపించి జడిపించింది. సాయి లోపలికి వెళ్దాం, చూపించండి జరగండి. మన చుట్టుపక్కలే ఉన్నాడు. ఆడు ఎక్కడికి వెళ్తాను, మనల్ని ఇక్కడ పంపిద్దామని ట్రై చేస్తున్నాడు. కార్లోకి వెళ్ళి వాటర్ తాగొద్దాం, వెళ్దామా పోయి చేద్దామా? ఏమైంది? వాడు ఏమన్నా చేస్తే ఏంటి పరిస్థితి, మన ఊపిరి పరిస్థితి? నువ్వు 2 సెకండ్లు మాట్లాడలే కదా, గ్యాప్ ఇచ్చావు కదా, అప్పుడు నీకు దెయ్యం పట్టింది అనుకున్నాను నేను. నువ్వు దీని కూడా నేను దెయ్యం గురించి భయపడుతున్నాను. నాకు ఆడి గురించి వచ్చపడుతుంది. వాడేం చేస్తాడులే. బుర్రపద్దలు కూడా ఏం చేస్తాం, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, హంటింగ్ చుట్టూ అనేది. నా కోసం మీ ఇద్దరే హెల్పింగ్గా వస్తున్నారు, అది ధైర్యంగా ఉంది నాకు. మీ బాధ్యత నాది బాయ్. అందుకే వాడు కనపడగానే ఫస్ట్ పరిగెడుతున్నా. వాడు కూడా రిస్క్ తీసుకుని నన్ను ఏదోలాగా పట్టుకుందాం. ఎక్కడ వస్తాను సాయి వెళ్ళిపోదాం, కెమెరా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వద్దాం, సరేనా? గైజ్, మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మా మీద ఒక పెద్ద రాయిని విసిరాడనమాట. సో అసలు ఏం జరిగింది అనేది కంప్లీట్గా తెలియాలంటే కనుక పార్ట్ 2 మాత్రం అస్సలు మిస్ కాకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో నా వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి గైజ్. లైక్ చేస్తే ఏంటంటే మన వీడియో ఇలా దెయ్యాల వీడియోలు, సైకోల వీడియోలు అంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తే ఇంకా చాలామందికి
రీచ్ అవుద్ది అనమాట. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా వాట్సాప్ గ్రూప్స్ ఉంటే కానీ అందులో అయితే షేర్ చేయండి. అండ్ నేను ఒక కొత్త గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. ఆ గ్యాడ్జెట్తో గోస్ట్ హంటింగ్ అయితే చేయబోతున్నాను కమింగ్ సూన్ వీడియోస్లో. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో రాబోయే వీడియోలో అయితే ఇంకా చాలా చాలా భయంకరంగా అయితే ఉండబోతున్నాయి. ఆ గోస్ట్ హంటింగ్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు లోపల కెమెరా పట్టుకుని వెళ్ళాలి కదా, కానీ అలా కాకుండా నేను ఒక రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేయబడే ఒక వస్తువునైతే ఆ బంగ్లా లోపలికైతే పంపించబోతున్నాను. అసలు మనుషులు ఎవరు లోపలికి వెళ్ళకుండా గోస్ట్ హంటింగ్ చేస్తే నిజంగా ఏమన్నా కనబడతాయా లేదా రికార్డ్ చేద్దామని. సో కమింగ్ సూన్ ఆ వీడియోస్ అయితే రాబోతున్నాయి గైస్. సో అసలు మిస్ కాకుండా ఉండాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్ట్రిక్ట్లీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం గైస్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి మర్చిపోవద్దు. టాటా, బాయ్ బాయ్.